స్వాగతం సుస్వాగతం. జడ్పీటీసీ సీఎం గారు మండలాధ్యక్షుడు సీఎం గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే డిఎస్సీపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ కాదు, డిఎస్సీ అవకతవకలపై లోకేష్ వెంటనే, డిఎస్సీ అవకతవకలపై లోకేష్ వెంటనే, డిఎస్సీ అవకతవకలపై లోకేష్ వెంటనే,
బాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తేవో మాయ బాబు కడపర నీ కొట్టలెన్నో చేస్తూ ఉంటివి కడపర నీ కొట్టలెన్నో చేస్తూ ఉంటివి పేద సామాన్యులను ఆడుకుంటివి పథకాలతో పన్నాగం నటల్లోన మామనే మించిపోతివి నటల్లోన మామనే మించిపోతివి పిల్లనిచ్చి మత్తు నడిపెడోడ ఈ మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని చాటినే కొండ బదులు కూడా చెప్పారు. ఇది 99 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఎన్నికలకు వెళ్లే ముందు యువతకి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ చేపట్టాం. ఈ నిరసన ర్యాలీ చేపట్టడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మీరు ఒక డిఎస్సిని పిలిచారో, లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ పరీక్ష రాస్తే కేవలం కొంతమంది మీకు కావాల్సిన వాళ్ళ కోసమో, ఇవాళ కొంతమంది ఎవరైతే కొంత డబ్బు ముట్ట చెప్పిన వాళ్ళ కోసమో ఈ ఉద్యోగాలు అంగట్లో అమ్ముకునే సరుకులాగా అమ్ముకున్నారే తప్ప ఎక్కడా కూడా నిరుద్యోగులకి నిష్పక్షపాతంగా ఒక మెరిట్ ఆధారంగా ఎక్కడా కూడా రాలేదని అనేక సందర్భాల్లో ఇవాళ కేవలం ఎవరైతే పరీక్ష రాసిన నిరుద్యోగ యువతున్నారో వారే అనేక సందర్భాలు అనేక జిల్లాల నుంచి స్పందించారు. దానికి అనుగుణంగా మరి
మా పార్టీ అధ్యక్షులు కూడా అనేక అంశాలు అభ్యంతరాలు లేవనెత్తారు. కనీసం మీరు ఎక్కడా కూడా మీలో స్పందన లేదు, కనీసం మీరు ఎక్కడా మాట్లాడలేదు. దీంట్లో అనేకమైన ఆరోపణలు వచ్చాయి. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా ఒక స్వతంత్ర సంస్థతో కానీ ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇవాళ ఒక ప్రతిపక్ష నేతటువంటి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తే కనీసం మీరు పట్టించుకోలేదు. కానీ ఇవాళ నిన్నటి రోజునే హైకోర్టులో ఇవాళ ఏవైతే నిరుద్యోగ యువత ఫైల్ చేస్తే ఇవాళ జడ్జి గారు వాళ్ళు చెప్పారు, న్యాయమూర్తి జడ్జి గారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇవాళ ఏదైతే సాక్ష్యాధారాలతో వాళ్ళు స్పందిస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదైతే మేము ఆనాడు చెప్పామో, ఏనంటే మా నాయకుడు చెప్పాడో పూర్తిగా ఇది నిష్పక్షపాతంగా జరిగింది, దీంట్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయని చెప్తే ఇవాళ మీరు ముఖ్యంగా యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఈ విద్యార్థులు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ నిరసన ర్యాలీలో భాగస్వాములు అయ్యారంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఇవాళ విజయనగరం జిల్లాలో చూసుకుంటే నలుమూలల నుంచి ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున బోరున వర్షం పడతా ఉన్నా ఇవాళ ముఖ్యంగా మా యువత అంతా కూడా పెద్ద ఎత్తున రావడానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా మీ తరఫున పోరాడతాం. మీకు జరిగిన అన్యాయాన్ని, మీకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు పరిచే విధంగా, ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి విషయంలో అవనివ్వండి, లేదు మీకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమనివ్వండి, మీకు రావాల్సిన విద్యాదీవన బకాయిలు ఏమనివ్వండి, ఏదైతే మీకు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు అవనివ్వండి, ఏదైతే మీరు చెప్పిన మాటలు ఉన్నాయో అవన్నీ బూటకమని ఇవాళ తేటతెల్లమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరుద్యోగ యువత తరపున విద్యార్థుల తరపున పోరాడుతుందని చెప్పడానికి ఇవాళ పెద్ద ఎత్తున హాజరైన మా విద్యార్థి లోకానికి, యువత లోకానికి, దీన్ని ఆర్గనైజ్ చేసిన మా విద్యార్థి యువజన విభాగాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మా డిప్యూటీ స్పీకర్ గారు మరి శ్రావణి గారు కానివ్వండి, మా అనూష గారు కానివ్వండి, ఇక అనేక మంది నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు అవనివ్వండి, ఇవాళ పెద్ద ఎత్తున పాడిన మరి అవినాష్ గారికి, సాయి గారు కానీ వాళ్ళ అందరి ఆధ్వర్యంలో, కౌశిక్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేపట్టాం. ఇది దేనికోసం చేపట్టాం అంటే ముఖ్యంగా 4 అంశాలు. 1 ఫీజు రియంబర్స్మెంట్లు, 2 డిఎస్సిలో జరిగిన అక్రమాల కోసం, 3వది ఏంటంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. ఇది ఎందుకు చేయాలని అని అంటే మొన్న జీవోలు మార్చారు, జీవో ప్రవేశపెట్టారు 447. ఈ జీవో ప్రవేశపెట్టారు అని అంటే ఏదో ఒక ఉపయోగం కలగాలి కదా స్టూడెంట్స్కి. కానీ ఏం జరిగింది, వాళ్ళు ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో 400 మందిని తీసుకున్నారు. సరే 400 మందిని తీసుకున్నారు, బాగుంది. మరి ఎందుకు ఆ జీవోలు రద్దు చేశారు? ఇప్పుడు ఎందుకు తీసేశారు? మరి తీయకూడదు కదా. అంటే ఏంటి, వాళ్ళు ఇచ్చిన జీవోల మీద వాళ్ళకే నమ్మకం లేదు. నమ్మకం లేకుండా ఇచ్చి పైగా ఏం చేశారు, ఈ జీవోలన్నీ ఇలా పక్కన పెట్టి ఈ యువత అంతా రోడ్డెక్కి అడిగినా కూడా నోరిపట్టం లేదు. ఈరోజు ముఖ్యంగా అందుకే అందరూ యువత అంతా, ఆంధ్ర రాష్ట్రంలో యువత అంతా కలిసి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అనే ప్రధాన అంశంపై మేము ఈరోజు ఈ ధర్నా చేశాం. ఆయన రాజీనామా చేయాలి, ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. మాట్లాడినంత వరకు ఈ పోరాటం ఆగదు. మా వైఎస్ఆర్సీపీ తరపున మా జగనన్న ఎప్పుడు యువత తరపున, స్టూడెంట్స్ తరపున, నిరుద్యోగుల తరపున మరియు చిన్న పిల్లల తరపున ఎప్పుడు ఒక అన్నలాగా ఉండి కాపాడతారని ఈ సందర్భంగా చెప్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు యావత్ రాష్ట్రమంతా కూడా, రాష్ట్రంలో ఉండే యువతరం, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకి, అరాచకాలకి ప్రశ్నిస్తున్నారు. ఎందుకయ్యా ఈరోజు ఒక ఆడబిడ్డ పైన కానీ, విద్యార్థి పైన కానీ, ఉద్యోగస్తులు ఉద్యోగం కావాలని రోడ్డెక్కిన యువత పైన కానీ ఎందుకు మీ ఎర్రటి చూపు అని అడుగుతున్నాను. ఎన్నో హామీలు ఇచ్చావు, సూపర్ 6 అన్నావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలంటే ప్రతి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? సూపర్ 6 అని చెప్పేసి ఎక్కడయ్యా మా పథకాలు అంటే ఆల్రెడీ అమల్లో అయిపోయాయని చెప్తున్నారు. ఏఐ కూడా అందని ఒక మంచి గొప్ప విషయాలు మీరు చెప్తారు. ఏవైనా అంటే సెల్ఫీ కనిపెట్టిందే నేను అంటారు, కానీ నిజానికి విద్యార్థులు వెనువెంట ఉండే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అదేవిధంగా మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎక్కడ అంట. నారా లోకేష్ గారిని చూస్తే ఇంకా అప్పుడప్పుడే ఎల్కేజీ యూకేజీ చదువుతున్న విద్యార్థులా కనిపిస్తారు. ఎలాగైనా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అంత ఎంత ఎత్తు ఎలా ఎదిగిపోయారో మా రాష్ట్ర
ఆడబిడ్డలు కానీ మా రాష్ట్ర విద్యార్థులు కానీ అర్థం కాని పరిస్థితి. చదువురాని వాళ్ళు మినిస్టర్లు అవ్వచ్చు, కానీ చదువున్న వాడికి చదువుకునే హక్కు ఉండదు, ఉద్యోగం చేసే హక్కు ఉండదు. కేవలం అది ఎక్కడ అంటే మన రాష్ట్రంలో. ఎన్నో హామీలు ఇచ్చావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతిదీ కూడా కల్పితమే, ఏమైనా అంటే జరిగిపోయింది అంటారు, కానీ ఒక్కరికంటే ఒక్క ఉద్యోగము రాలేదు, ఒక నిరుద్యోగ భృతి లేదు. దాంతోపాటు కేవలం క్యారమ్స్ ఆడుకుంటే చాలు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు వచ్చేస్తే, ప్యాకాట్ ఆడితే చాలు టీచర్ ఉద్యోగాలు వచ్చేస్తే, ఇంకా టెట్ డిఎస్సి ఇవేం అక్కర్లేదు మాకు. ఒక పార్టీకి ఊడిగం చేస్తే చాలు, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన అవినీతి కార్యక్రమాలు చేస్తే చాలు ఏకంగా టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టీచర్ అంటే ఇలాంటి టీచర్ కాదు, ఇంగ్లీష్ టీచరు, మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలే ఇస్తారు. అంటే నీ పార్టీ వాడైతే ఉద్యోగ అర్హత ఉంది, వేరే పార్టీ ఒక సామాన్యుడికైతే ఉద్యోగ అవకాశం లేదు. ఇదెక్కడి పరిపాలన అని అడుగుతున్నా. ఈరోజు యావత్ యువతరం అంతా కూడా ఒక గలమే ఈరోజు రోడ్డెక్కింది. మీరు చేసిన అన్యాయాన్ని ఒప్పుకొని తక్షణమే మీ దానికి మీ పోస్ట్కి మీరు రాజీనామా చేశారా సరే, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి ఈరోజు రోడ్డెక్కి జీతాలు, ఫీజులు కట్టలేక రోడ్డెక్కిన ప్రతి ఒక్క తల్లి తండ్రి వెనకతల వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. చదువుకొని ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన ప్రతి ఒక్క యువత వెనకతల ఈరోజు వైసీపీ పార్టీ ఉంటుంది. అదిగో అమ్మఒడి, అదిగో మాకు ఇస్తారన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క చిన్న పిల్లల వెనకతల వైసీపీ పార్టీ ఉంటుంది. రాత్రిం పగలు కష్టపడి చదివినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ పేపర్లు లీకేజీలు చేస్తున్న, ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి వెనకాతల వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. పార్టీకి అతీతంగా, కులాలకి అతీతంగా ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఎప్పుడు ప్రజల వెనకాతల నించుంటుంది, ప్రజల పక్షానే నించుంటుందని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, మా విజయనగరం జిల్లాలో పాల్గొన్న ప్రతి యువతరానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టం, ప్రతి ఒక్కరి కష్టం వాళ్ళ కష్టం అని భావించి పాల్గొన్న ప్రతి ఒక్క యువతికి ఇంత భారీ ఎత్తున సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.